మీరు నేను ప్లరా కృప గురించి ప్రతి ఆదివారం నేర్చుకుంటున్నాం. పేరు కృపే కానీ చాలా కొత్త కొత్త విషయాలు, చాలా ముఖ్యమైన విషయాలు, చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకున్నాం. ఈశ్వరి సిస్టర్ గంగావతి వచ్చింది, యా ఊరికి విన్నామో ఈరోజు వచ్చింది పాపం చాలా రోజుల తర్వాత. గంగావతినే కదమ్మా సిస్టర్, గంగావతి. యా ఎందుకంటే కుళ్ళైపు వచ్చాడు కాబట్టి వాళ్ళ సైన్యం అంతా వచ్చింది. రజా వచ్చిందమ్మా, రజా వచ్చింది కానీ వెళ్ళిపోయింది. ఉందా రజా లేదా? పిల్లలను వదిలేకపోయింది. గుడ్. సో ఎనియో కృప గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాలు, నిన్న వారం ఈ వారము రేపు వారం ముఖ్యమైన విషయాలు చెప్తానని చెప్పా. జాగ్రత్తగా వినండి. మరి మీరు నేను కృప ద్వారా రక్షించబడి ఉన్నాం. ఈరోజు కృపలో జీవించే విషయం మనం నేర్చుకుంటా ఉన్నాం. కృప ద్వారా రక్షించబడి ఉన్నాం, కృప ద్వారా కాపాడబడుతున్నాం, కృప ద్వారానే మనము జీవిస్తున్నాం. ఓకే, నిన్న వారం ఒక వాక్యం నుంచి మొదలు పెట్టాం. సేమ్ అదే వాక్యం నుంచి మొదలు పెడతాం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5. పావుని ఎక్కడ ఈరోజు? ఎవరుమా? మొదటి తెస్సలోనికలు రాసి అట్లా వాళ్ళు పంపికండి, వింటారు కదా. ఇవ్వండి, బాగా వాక్యం వచ్చిన వాళ్ళు పంపించండి ఎవరన్నా. ఎందుకంటే అక్కడ సిస్టమ్ మీద ఉంటారు, సరిగ్గా వినలేరు పాపం. మొదటి తెస్సలోనికలు రాసిన పత్రిక 5:23 తొందర చదవండి ఎవరన్నా. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. యా, మీ ఆత్మయు మాకు తెలుసు కదా. మీకు మనిషి ఎన్ని భాగాల్లో సృష్టించబడ్డాడు, తయారు చేయబడ్డాడు కదమ్మా? మనిషి 3 భాగాల్లో తయారు చేయబడ్డాడు. ఇది తెలిస్తే మీకు యేసుప్రభు అర్థమవుతాడు, దేవుడు అర్థమవుతాడు, అసలు మీ రక్షణ గురించి అర్థమవుతుంది. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి ఈరోజు నేను. సో ఇక్కడ రాయబడింది ఏంటంటే, మీ ఆత్మయు జీవమును శరీరమును మనం 3 భాగాలుగా తయారు చేశాడు దేవుడు మనల్ని. ఒకటే లోపల ఆత్మ, అది చాలా ప్రాముఖ్యమైనది, అది దేవునిలో నుంచి వచ్చిండేది. మనస్సు ఇక్కడ ఉంది మనకు, ఓకే, ఫిజికలీ. ఓకే, ఆ తర్వాత శరీరం. 3 భాగాలు. తెలుగులో జీవం అని రాశారు, మీరు ఇంగ్లీష్లో చూసినట్లయితే మైండ్ అని ఉంటుంది. తెలుగులో చాలాసార్లు చెప్పాను నేను, చాలాసార్లు జీవమని, ప్రాణమని, మనస్సు గురించి రాయబడుతుంది. ప్రాణం ఎక్కడ రాయబడిందో అక్కడ మనస్సు గురించి. అది నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమా అంటే దావీదు ఎవరికి చెప్తున్నాడు? తన మనస్సుతో చెప్తున్నాడు. మన ఆత్మ ఎప్పుడు సిద్ధం బ్లరా. ఏది బలహీనమైంది? శరీరం బలహీనది. ఎప్పుడు శరీరం అన్నప్పుడు ఏదాన్ని అర్థం చేసుకోలేం? మనస్సు. ఏది బలహీనమైంది? మనస్సు. మనస్సు బలహీనమైనప్పుడు శరీరం కూడా మనస్సు మాట వింటుంది. ఈ 3 భాగాల్లో సో ఎప్పుడు మనస్సు వల్లనే శరీరం నడబడుతుంది ఇప్పుడు. అందుకే మనము మనస్సును బాగా చేసుకుంటే శరీరం బాగుంటుంది. అందుకే మనస్సు సాతాను యొక్క ప్లే గ్రౌండ్ పిల్లరా. యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మీ నా ఆత్మ కృతగా చేయబడింది. ఓకే, శరీరం పాతదే, మమ్మీ డాడీ నుంచి వచ్చిన శరీరమే మన దగ్గర ఉండేది. మనస్సు కూడా పాతదే. అయితే మన యొక్క కర్తవ్యం ఏమంటే ఈ భూమి మీద యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మన మనస్సును మనము కృతగా చేసుకోవాలి పిల్లరా. ఆత్మానుసారంగా నడపాల మనస్సుని. అప్పుడు శరీరం కూడా అదే విధంగా నడుస్తుంది. ఓకే, ఎనియో జాగ్రత్తగా వినండి. మన టాపిక్ ఏంటంటే, మీరు నేను రక్షణ పొందుకున్నప్పుడు మీ నా ఆత్మ క్రొత్తగా చేయబడింది. క్రొత్త ఆత్మ మనలో ఉండేది, క్రొత్తగా చేయబడింది కూడా కాదు. మా ఇంటన్నారా? ముందర చూడండి, క్రొత్త ఆత్మనే మనలోకి రావడం జరిగింది. ఓకే, ఈ విధంగా చెప్తాను నేను మీకు. చాలామంది అనుకునేది ఏమంటే, రక్షణ పొందుకున్నాను అన్నప్పుడు వింటున్నారు కదా నైనా, వెంటనే అనుకునేది ఏంటంటే, నేను స్వర్గానికి వెళ్ళేదానికి టికెట్ దొరికింది అనుకుంటారు. నేను కాదన్ను, కానీ యాక్చువల్గా ఏం జరిగిందో మీకు తెలిస్తే మీరు అనుక్షణం ఆనందంలో ఉండగలుగుతారు. నైనా తొందరగా కానివ్వండి, లేటుగా వచ్చేవాళ్ళు మీ వల్ల మళ్ళీ ఇక్కడ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. కూర్చోండి, నేను కూర్చోండి అంకుల్, కూర్చోండి, లేకండి, ఎవరు లేకండి, దయతో కూర్చోండి. వచ్చేవాళ్ళు వస్తూ అంటారు, డోర్ ఒకటి వేసుకుంటాను అంతే, ఇంకేంలా. కొద్దిగా దగ్గర వేసుకోండి చైర్, ప్లేస్ పోకండి, ఎందుకంటే మిగతా వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఎవరు లేకండి దయతో. అందుకే మీకు టైం ఇచ్చాం మధ్యలో. ముందర చూడండి పరా, ఏం జరిగింది రక్షణ మనం యేసయ్యను ప్రభువుగా స్వీకరించినప్పుడు ఏం జరిగింది? చాలాసార్లు వినింటారు, రక్షింపడ్డామని.
సో ఏం జరిగింది ముందర చూడండి. నువ్వు యేసయ్యను ప్రభు అన్న రోజు ఏం జరిగిందంటే, ఆ క్షణమందు పైనుంచి నువ్వు ఈ లోకంలోకి వచ్చావు. చాలా జాగ్రత్తగా వినాలి నేను ఏం చెప్తున్నాను. ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ప్రభు అన్నావో ఆ క్షణమందు నీ జీవితంలో ముందర చూడలేనా, అందరూ జాగ్రత్తగా వినండి, పిల్లలు గల వాళ్ళు కూడా, ఆ క్షణమందు నీ శరీరంలోకి నువ్వు పైనుంచి వచ్చి నీ శరీరంలో నివాసం చేయడం మొదలుపెట్టావు. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో బైబిల్ అంటుంది కదా మనం నూతన సృష్టి అని. యాక్చువల్లీ ఆ క్షణం నుంచి నువ్వు పైనుంచి వచ్చిన మనిషివి. నువ్వు అంతకుముందు భూమి నుంచి వచ్చిన మనిషివి. ఆ క్షణం నుంచి ఆ క్షణమందు నువ్వు పైనుంచి వచ్చిన వ్యక్తివి. టికెట్ దొరకడం కాదు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఈ పాయింట్, నేను చెప్తాను దాన్ని. ఆ రోజు నువ్వు ఆ మనిషి కాదు, ముందున్న మనిషివి. ఆ రోజు నువ్వు స్వర్గం నుంచి ఈ శరీరంలోకి ప్రవేశించిన వ్యక్తివి. నువ్వు అంతవరకు ఈ సృష్టిలో లేని వ్యక్తివి. ఆ రోజే పుట్టిన వ్యక్తివి నువ్వు. ఏ రీతిగా అందుకే యేసు ప్రభు ఎప్పుడు ఒక మాట అనేవాడు. 8:23 ఎవరని చూడండి, యోహాను సువార్త 8:23. యోహాను సువార్త 8:23. ఆ తర్వాత ఎవరని యోహాను సువార్త 17 కూడా తీసి పెట్టినాడు. జాగ్రత్తగా నేను ముందు చూడండి, నాకు డిస్టర్బ్ కాకండి. అప్పుడు ఆయన హలో ముందు చూడాలా, యేసు ప్రభు అంటున్నాడు. నేను ఏమంటున్నాడు, అక్కడ ఉండే వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన మీరు క్రిందవారు, యేసు ప్రభు అందరినీ చూసి అంటున్నాడు, మీరు క్రిందవారు, నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధులను కాను. అర్థం చేసుకుని పిల్లరా, ఇది ఏదో మతం కాదు. ఇది నువ్వు యేసయ్యను ప్రభుగా స్వీకరించిన రోజు ఏం జరిగిందంటే, యేసు ప్రభు అంటున్నాడు, నేను అప్పుడు ఆయన మీరు క్రిందవారు, వాళ్ళతో మీరు క్రిందవారు, నేను పైనుండి వాడను. ఎప్పుడైతే యేసయ్యను నువ్వు రక్షకుడుగా అంగీకరించావో నువ్వు పైనుండి వచ్చిన వాడవే, నువ్వు పైనుండి వాడవే, నువ్వు ఈ లోక సంబంధివి కాదు. అందుకే చూడండి యేసు ప్రభు మళ్ళా మన గురించి చెప్పాడు ఈ మాట. 17వ అధ్యాయం 14-16 చదువుదాం. 15 లేకుండా 14వ వాక్యం చదవండి. ఇప్పుడు ఏమంటాడు మన గురించి యేసు ప్రభు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. 17-14 తొందర పెట్టినాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కాను. యేసు ప్రభు అంటున్నాడు మనల్ని చూపించి, హలో దేవునితో అంటున్నాడు, నేను లోక సంబంధిని కానట్టు వారును, ఎవరు మీరు, నేను కూడా లోక సంబంధం కాము గనుక లోకం వారిని ద్వేషించి, అందుకే మనల్ని ద్వేషిస్తాను ప్రతి చోట. 16వ వాక్యం చూడండి ఏం రాబడిందో. నేను లోక సంబంధిని కానట్టు వారు, మళ్ళీ నువ్వు ఎవరు సంబంధివయ్యా? యేసయ్యా నేను పైనుండి వచ్చిన వాడను, మీరు నేను ఎక్కడి నుంచి వచ్చినాము? పైనుండి వచ్చిన వారము. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20లో మీ నా పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం అందుంది. రక్షణ పొందుకోవడం అంటే మతం తీసుకోవడం కాదు. రక్షణ పొందుకోవడం అంటే స్వర్గానికి పోవడం కాదు. రక్షణ పొందుకున్న రోజు నువ్వు స్వర్గం నుంచి సృష్టిలోనికి ప్రవేశించిన వ్యక్తివి. ఎక్స్ట్రీంపులరా, చాలా ఎక్స్ట్రీమ్. మీరు నేను అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని, అర్థమవుతుందా? అందుకే 1 కొరింథీ 15:47లో ఇంకా బ్రహ్మాండమైన మాట రాస్తాడు. చూడండి 1 కొరింథీ 15:47. సూపర్. మీరు నేను అర్థం చేసుకోవాలి పిల్లరా. ఏంటి క్రైస్తవుడు అంటే ఏంటి? యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించడం అంటే ఏం రాబడి చూడండి. మరియు ఆకాశ వస్తు 47 బాబు ఉండునైనా మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు మీరు నేను ఎక్కడి నుంచి వచ్చాము? పరలోకం నుండి వచ్చిన వారము. ఒకప్పుడు మనం మంటి వారము,
ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో ఆ క్షణమందు నువ్వు ఏం మనిషిగా మార్చబడ్డావు తెలుసా? నువ్వు పరలోకం నుండి వచ్చిన వాడువు. అందుకే నీకు పరలోక పౌరసత్వం కలిగి ఉన్నావు. అందుకే యేసు ప్రభు నేను లోక సంబంధిని కానట్టు వీరును లోకం సంబంధించిన వారు కాదు, వీరు పైనుంచి వచ్చిన వారు, వీరు దేవుడి నుంచి వచ్చిన వారు. మీరు నేను దేవుడి నుంచి వచ్చిన వారం పిల్లరా. ఏ రోజు నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో బైబిల్ అంటుంది, ఎందరైతే క్రీస్తునందు ఉన్నారో వారు నూతన సృష్టి. ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నువ్వు ఆ క్షణమందు నీలో వచ్చిన ఆత్మ పైనుంచి వచ్చిన ఓల్డ్ మనిషి కాదు నువ్వు ఇప్పుడు. సై తెలియక క్రైస్తవులు ఎంతో డిస్కరేజ్మెంట్లో ఏదో వెళ్ళాం, చాలా ఎక్స్ట్రీమ్ పిల్లరా ఇది. అందుకే నిన్న వారం చూపించాను మీకు. నూతన సృష్టి అంటే గ్రీకులో ఏం వాడబడింది పదము? కొయానోస్, KAINOS. కొయానోస్ అంటే అర్థమైంది తెలుసా? అంతవరకు లేనిది సృష్టిలో రావడం. ఆ రోజు నువ్వు ఈ లోకంలో అంతకుముందు లేనివాడు, నువ్వు యు ఆర్ న్యూ స్పీసీస్. ఆ రోజు ఈ సృష్టిలో ప్రవేశించావు నువ్వు. అందుకే చాలా ఎక్స్ట్రీమ్ పిల్లర్ ఇది. అందుకే రెవల్యూషన్ నాలెడ్జ్ చాలా అవసరం. నాకు చాలా సంతోషం వేసింది. నిన్న రాత్రి నేను ఈమె భోంచేసేప్పుడు నేను బస్ పాస్ క్రిస్ది చూస్తాను. ఏం ప్రీచ్ చేశారు ఏదో జస్ట్ అట్లా ఎగ్జాక్ట్లీ నేను ఇప్పుడు ఏం ప్రీచ్ చేస్తానో నేను అదే ప్రీచ్ చేశాడు ఆయన హైదరాబాద్కి వచ్చి ఎల్బీ స్టేడియంలో. మీరు వినండి ఎప్పుడన్నా వీడియోస్, ఆయన ప్రీచింగ్. నాకు చాలా సంతోషం వేసింది. ప్రభా, ఎంతోమంది రాంగ్గా కామెంట్ చేస్తున్నారు ఆయన్ని. ఈయన మనిషిని దేవుడు చేసేస్తాడు, మనిషి దేవుడు అంటున్నాడు. కాదు దేవుడు కాదు పిల్లలు, మన మనిషి దేవుని పుట్టిన దేవుని బిడ్డలం మనం. అందుకే మనల్ని ఆయన దైవంలో అని పిలిచాడు. క్రైస్తత్వం మతం కాదు పిల్లరా. ఓకే, జాగ్రత్త వినబడరా. కొయానోస్ అన్నప్పుడు దానికి అర్థం ఏంటంటే అంతవరకు లేని ఆత్మ ఈ లోకంలో ప్రవేశించడం. అందుకే పౌలు అంటాడు, క్రీస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎందుకంటే ఈ ఆత్మనే కృతగా వచ్చిన ఆత్మ పిల్లరా. అర్థమవుతుందా? ఎవరు దానికి ప్రోటోటైప్? నూతన సృష్టికి ప్రోటోటైప్ ఎవరు? యేసు ప్రభు పిల్లరా. ఏం జరిగింది ఆ క్షణమందంటే, ఎందుకు యేసు నూతన సృష్టిలో స్పెషల్ ఏంటంటే 14:10 రాయబడింది. యోహాను సువార్త 14:10 ఏం రాయబడింది? నేనును తండ్రి ఒకటే ఉన్నాం ఆ శరీరంలో, యేసుప్రభు శరీరంలో. సో మీరు నేను చదువుతారు, తొందర పెట్టాలైనా ఫాస్ట్గా. తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని నీవు నమ్ముటలేదా? ఏం జరిగింది ఆ క్షణమందు? ఏంటి నూతన సృష్టిలో ఉన్న స్పెషాలిటీ? ఈ నూతన సృష్టిలో నీలో నాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఆ క్షణం నుంచి కేవలం నువ్వే కాదు ఈ శరీరంలో నివసిస్తాండేది. నీతో పాటు ఎవరు నివసిస్తున్నారు? దేవుడు కూడా వచ్చి ఇద్దరు నివసిస్తాను. ఈ బాడీలో ఇప్పుడు మీరు నేను దేవుడు నివసిస్తాను. అర్థమవుతుందా? అది దాని కాయనోస్కి అర్థం పిల్లరా. సో ఇది జరిగిండేది రక్షణలో జరిగిండేది ఇది. అందుకే మీకు క్లారిటీ క్లియర్గా ఉండాలి. మీ నా మనసులో ఏదో నమ్ముకున్నాము, సువార్త చెప్పినది మాకు చాలా మంచిగా అనిపించా, మేము పాపాత్ములమని మాకు అర్థమయ్యి మా పాపాలు ఒప్పుకున్నాం, అప్పటికి బాగుంది జీవితము. అంతటితో ఆగండి. ఏ రోజు నువ్వు ప్రభువు రక్షకుడుగా అంగీకరించావో, ఏమా మైక్ తీసుకునేదా? అందుకే 2 కొరింథీ 6:14 అంటాడు, వారి యందు ఓకే పెట్టేసండి దేవుడు, నేను వేరే విషయంలోకి వెళ్ళాను. 2 కొరింథీ రాసిన పత్రిక 6 చూడండి ఏం జరిగిందో ఆ రోజు. ఎందుకే దేవుడు కూడా ఏమంటాడు మన గురించి మీకు తెలుసు కదా. 2 కొరింథీ 5:17 మనం నూతన సృష్టి రాబడి. ఇక్కడ ఏమన్నాడు చూడండి 16లో, మీరు అవిశ్వాసులతో జోడు దేవుని ఆలయమునకు విగ్రహంతో ఏం పొందిక, మనం జీవం గల దేవుని ఎవరున్నారు మనలో? ఇప్పుడు దేవుడు నివసిస్తా నడుపునారా. అంతేకాకుండా చూడండి ఎంత ఎక్స్ట్రీమ్గా మాట్లాడతాడు దేవుడే. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, ఏమని? నేను వారిలో నివసించి సంచరించును. పిల్లరా, ఇది క్రైస్తత్వం అంటే. ఇది నువ్వు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఉంటే ఏంటది? నేను దేవుణ్ణి ఉందును, వారు నా ప్రజలే ఉందరు. అంతేకాకుండా నేను వారిలో నివసించుచు సంచరింతును. నీలో నాలో నివసించి సంచరిస్తా అన్నాడు దేవుడు. నీలో నాలో నివాసం ఉన్నాడు. అది కొయానోస్ జల్లో జరిగిండేది. అది
నూతన సృష్టి అంటే. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది రక్షణ అంటే. నా పాయింట్ అది. ఎక్కడి నుంచి వచ్చాము రక్షణ పొందుకున్నాం మనం, మీరు నేను? ఎవరు చెప్పరేంటి? పైనుంచి. అందుకే మన పౌరసత్వము. అందుకే పౌలు అంటాడు, ఐఎమ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, నెవర్దలెస్ ఐ లివ్, క్రైస్ట్ లివ్స్ ఇన్ మీ. ఓ ఎంత గొప్ప జీవితం ప్లరా ఒక క్రైస్తవుడిదే. నువ్వు ప్రభువుని స్వీకరించిన క్షణము నీ సర్వ సృష్టి మారిపోయింది. నువ్వు యుగ యుగాలు జీవించే వ్యక్తివి, దేవునితో కలిసి జీవించే వ్యక్తివి. ఓకే, సరే, ఇక నుంచి వినండి ఏం చెప్పాలనుకున్నాను. చాలా ముఖ్యమైన విషయాలు. నిన్న వారం నేను మీకు ఒక స్టోరీ చెప్పా. ఏం స్టోరీ? కోతి చెప్పాలా నాతో పాటు? కోతి, చేప. ఓకే, కోతికి ఏం కోరిక కలిగింది? చేపని చూసి అనింది, నేను కూడా నీలాగా ఈదాల. ఆ తర్వాత ఓకే చేపతో అనిందంట. చేప అనింది, ఓకే నో ప్రాబ్లం, నీకు నేర్పిస్తాను నేను ఈత. ఓకే, కొంతకాలం తర్వాత, నిన్న వారం విన్నారు మీరు, కోతి ఈదడం నేర్చుకుంది. అంతేకాకుండా చాలా సమయం దానిలాగా డై కొట్టడం నేర్చుకుంది చేపలాగా. రకరకాల జిమ్నాస్టిక్ చేయడం స్టార్ట్ చేసింది చేపలాగా ఈ కోతి కూడా. ఆ తర్వాత కోరిక పుట్టింది, దానిలాగా బట్టలు వేసుకోవాలని. సో పోయి రెక్కలను తగిలించుకుంది. స్టోరీ మీకు అర్థం కావాలని తగిలించుకుందంట కోతి. ఏ చేపలాగా తను కనపడాలని. జాగ్రత్త వినండి. చేప తన యొక్క బిహేవియర్ ద్వారా ఎప్పుడు కూడా కోతి తన బిహేవియర్ ద్వారా ఏం బిహేవియర్? ఈదడము, రెక్కలు కట్టుకోవడము, దుంకడం, చేపలాగా డై కొట్టడము. ఈ యొక్క బిహేవియర్ ద్వారా కోతి తన బిహేవియర్ ద్వారా చేపగా మారలేదు పిల్లరా. ఈడ ప్రాబ్లం బిహేవియర్ది కాదు, బర్త్ ప్రాబ్లం. అది ఎంతవరకైతే చేపగా పుట్టదో అది చేపగా కాలేదు. అందుకే కోతిని కోతి ఎందుకంటామంటే కోతిగా పుట్టింది కాబట్టి. ఈ లోకంలో ఉండే మతాలన్నీ కూడా ఏం ప్రయత్నం చేస్తున్నాయంటే ఈ కోతిని ఎట్లా తిరిగి చేపగా మార్చాలా కదా. నువ్వు నేను ఏ పుణ్యకార్యం చేసినా, ఏ మంచి కార్యం చేసినా, మంచి పనులు చేసినా, నువ్వు ఏమి చేసినా దేవుడుగా కాలేవు. నువ్వు దేవుడు అంటాడు, నువ్వు ఏం చేసినా నాలా కాలేవు. నువ్వు నాలా కావాలంటే నాకు పుట్టాలా. దేవుడు అంటాడు, నువ్వు నాలా కావాలంటే నువ్వు నాకు పుట్టాలా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి రిలీజియన్ ఏం చేస్తుందంటే మనిషిని దేవుళ్ళ కమ్మని, దేవుళ్ళ అయ్యేదానికి ప్రేరేపిస్తాను, దేవుళ్ళ అయ్యేదానికి ఇవన్నీ చేయంటుంది. అది జరగని పని. దేవుడు అంటాడు, నువ్వు నాకు పుడితేనే ఆ కార్యం జరిగేది, లేకుంటే నువ్వు నా దగ్గరికి రాలేవు, నా అలాగ చేయలేవు, నా అలాగ జీవించలేవు నువ్వు. అందుకే నిన్న వారం కూడా చెప్పాను ఈ మాట నేను మీకు. దేవుడు ఇదే సువార్త పిల్లరా. ఏంటి సువార్త? దేవునికి పుట్టడమే సువార్త. మీకు తెలుసా సువార్త ఏంటో యాక్చువల్గా? పోనీ సువార్త ఏంటని ఎక్కడ రాయబడిందో తెలుసా? ఓకే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మీరు 3వ వాక్యం చదివినట్లయితే అక్కడ రాయబడింది ఏంటి సువార్త అంటే కదా. ఎవరైనా చదువుతారా? 1-2 వాక్యాలు చదవండి ఎవరన్నా. 2వ వాక్యం పెట్టినా ఫస్ట్. మీరు దానిని అంగీకరించితిరి. ఇంకో 1వ దాని నుంచి పెట్టు. మరియు సహోదరులారా, నేను ప్రకటించు సువార్తను మీకు తెలియపరుచున్నాను. ఏంటి సువార్త? మీరు దానిని అంగీకరించేది, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమేనే కానీ నేను ఏ ఉపదేశముగా సువార్త మీకు ప్రకటించుదునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడలా ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారు. ఏంటి సువార్త? 3వ వాక్యంలో, నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది. ఏదంట సువార్త? అదేమనగా, లేఖన ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనం ప్రకారం 3వ దినమున తిరిగి లేచి. ఏంటి సువార్త? ఇప్పుడైనా చెప్పండి, ఏంటి సువార్త? చనిపోవడము, పాతి పెట్టబడ్డము, 3వ తిరిగి లేయడమే సువార్త.
నువ్వు ఏ రోజు యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించావో నాకేం జరిగింది? నేను కూడా యేసు ప్రభుతో పాటు చనిపోయాం, ఆయనతో పాటు పాతి పెట్టబడ్డాం, ఆయనతో పాటు తిరిగి లేచాం. అప్పుడే మనం దేవునికి పుట్టినోళ్ళు అవుతాం. ఇదే సువార్త. ఈ ప్రపంచంలో వినిపించద్దని నేను చెప్తానే దీని గురించే. ఎందుకంటే ఎవరైతే యేసు ప్రభు చనిపోయి పాతి పెట్టబడి మూడో దినం తిరిగి లేచని నమ్ముతాడో, యాక్చువల్గా తను చనిపోయి పాతి పెట్టబడి మూడో దినం యేసు ప్రభుతో పాటు తిరిగి లేచాడు. అందుకే దేవునికి పుడతాడు ఎవరైతే సువార్తను నమ్ముతాడో ఆ వ్యక్తి. ఓకే, పాయింట్ ఏంటంటే ఈ లోకంలో దేవుడు ఎప్పుడు కూడా హిందూ, క్రిస్టియన్స్, ఈవెన్ క్రిస్టియన్స్ కూడా క్రిస్టియన్గా చూడు, మతంలో నడుస్తూ ఉంటాయి. దేవుడు ఎదుట క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్, లైక్ సిక్కు, జైను, ఇవన్నీ ఆయన కిందకి చూసినాడు. ఇవన్నీ చూడు పిల్లలు, ఆయన 2 రకాల మనుషుల్ని చూసేది. ఒకరు ఆదాముతో పుట్టినవారు, ఆదాము వంశం. రెండో వారు యేసుక్రీస్తుకు పుట్టినవారు. ఈ 2 రేసే దేవుడు చూసేది. ఆయన కనపడేది 2 రేసే. అర్థమైందా? సో అందుకనే నేను దేవునిలాగా బ్రతకాలి అంటే దేవునికి పుట్టాలా. మనం ఆదాముకు పుట్టి ఉంటమే. అందుకే ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించాం, మనం దేవునికి జన్మించాం. అందుకనే నికోదేమోస్ వచ్చి అడిగినప్పుడు యేసు ప్రభువు నికోదేమోస్తో అంటాడు, సరే నికోదేమోస్ వచ్చి అంటే యేసు ప్రభుతో అంటాడు, నేను మత గురువుని, నువ్వు కూడా మత గురువే, కానీ నువ్వు చేసే కార్యాలు నేను చేయలేకపోతున్నా. నా దగ్గరికి మనుషులు వస్తున్నారు, నీ దగ్గరికి మనుషులు వస్తున్నారు, కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నీ చేసే కార్యాల వల్ల జీవితాలు మారుతున్నాయి. ఎందుకు నేను అవి చేయలేకపోతానని అన్నప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ, నువ్వు క్రొత్తగా జన్మిస్తేనే కానీ నాలా కాలేవు. అప్పుడు నికోదేమోస్ మళ్ళీ అడుగుతాడు యేసు ప్రభుతో, 3:3 మనం చూసుకున్న యోహాను సువార్త నిన్న. సరే ఏమన్నాడు యేసు ప్రభు? ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ నాలాగా తండ్రి రాజ్యంలో చేరలేవు. అంటే నాలాగా నువ్వు జీవించలేవు ఈ భూమి మీద, నాలాగా నువ్వు కార్యాలు చేయలేవు, నాలాగా స్వభావం నీకు ఉండదు, నాలాగా నువ్వు ప్రవర్తించలేవు. అప్పుడు నికోదేమోస్ అంటాడు, అయ్యా మళ్ళా తల్లి గర్భంలోకి పోవాలా, మళ్ళా జన్మించాలా? నిన్న వారం కూడా చెప్పాను, నేను ఆదివారం, చాలామంది మన యొక్క దేశంలో ముఖ్యంగా మళ్ళా జన్మిస్తే ఒకరోజు అది జరగని పని పిల్లరా. యేసుప్రభు ఏమంటానంటే అక్కడ, నువ్వు ఎంతవరకు అయితే నువ్వు ఇంకో మనిషికి 1000 సార్లు పుట్టు, 1,00,000 సార్లు పుట్టు, దానివల్ల నువ్వు ఏం కాలేవు, దేవునికి జన్మించలేవు. నువ్వు దేవునికి పుడితే తప్ప నువ్వు నాలాగా కాలేవన్నాడు యేసుప్రభు. సో ఇక్కడ చెప్తాను, కొత్త జన్మ ఆ జన్మ కాదు. మన వాళ్ళు చాలామంది అనుకుంటారు కదా, బైబిల్లో కూడా కొత్త జన్మ గురించి రాబడింది, అది మేము నమ్మేది కూడా. ఎన్నిసార్లు పుట్టాలంట? 1,000,000 సార్లు. అట్లంతా కథ ఏం లేదు. కానీ యాక్చువల్గా ఏ రోజు నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించావో నీలో జాగ్రత్తగా విన్నాయన, ఏం జరుగుతుంది? నీలో దేవుని DNA ఎంటర్ అవుతుంది. నేను ఏ రోజు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించామో, దేవునిలో నుంచి ఆత్మ మనలో, నూతన ఆత్మ ప్రవేశించింది. దాంతోపాటే దేవుని ఆత్మ మనలో ప్రవేశించింది. అందుకే ఆ క్షణం నుంచి మనం ఎవరు ఆలయంగా మారాం? దేవుని ఆలయంగా మారాం. ఆ క్షణమందు మనలో ప్రవేశించింది ఏమంటే దేవుని DNA. ఏం ప్రవేశించింది? దేవుని DNA. ఏంటి DNA అంటే? నిన్న వారం నేను ఎగ్జాంపుల్ ఇచ్చా DNAకి, యూరోపియన్స్ గురించి. యూరోప్లో ఉండే స్త్రీలు కానీ పురుషులు కానీ, స్త్రీల గురించి మీకు ఇస్తాను, చాలాసార్లు చూసా. వాళ్ళకి చూసారా బ్లూ ఐస్ ఉంటాయి కదమ్మా, గోల్డెన్ హెయిర్స్ ఉంటాయి. అర్థమైందా? సరే మనకు గోల్డెన్ హెయిర్ కావాలంటే ఏం చేయాలా? కలర్ వేసుకోవాలో పోయి. బ్లూ ఐస్ కావాలంటే ఏం చేయాలా? అవి పెట్టుకోవాలా. ఓకేనా? కానీ ఎన్ని రోజులు ఉంటుంది గోల్డెన్ హెయిర్ మనకు? 15 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత మళ్ళీ బ్లాక్ హెయిర్స్ వచ్చేస్తాయి ఆటోమేటిక్ కదా. నేను అడుగుతాను మీకు, వాళ్ళ పిల్లలకి ఎందుకు రావు? వాళ్ళ పిల్లలకి వాళ్ళలాగే బ్లూ ఐస్ ఉంటాయి, వాళ్ళలాగే గోల్డెన్ హెయిర్స్ ఉంటాయి. కారణం ఏమో తెలుసా? వాళ్ళు ఆ DNA కలిగి పుట్టారు కాబట్టి. అది
మీలో నాలో ప్రవేశించింది ఏ రోజు నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు, ఎప్పుడైతే నువ్వు యేసయ్యను ప్రభువుగా స్వీకరించావో దేవుని డిఎన్ఏ నీలో వచ్చి నిలబడింది. ఆ రోజు నుంచి నువ్వు దేవునికి పుట్టిన వాడవు. ఆ రోజు సాతాను ఏం చేశాడో ఈరోజు కూడా క్రైస్తవుల దగ్గర అదే చేస్తాడు వాడు. ఆ రోజు ఏం చేశాడు చెప్పండి? సాతాను ఆదాం అవ్వల దగ్గర వాళ్ళ దగ్గరికి వచ్చన్నాడు, నువ్వు దేవుడుగా కావాలంటే మీరు ఏం చేయాలా, మీరు దేవుడుగా కావాలంటే ఈ పండు తినమన్నాడు. వాస్తవానికి ఆల్రెడీ వాళ్ళు దేవుడుగా ఉన్నారు పిల్లరా కదా, దేవుని స్వరూపంలో పొలిగిలో వాళ్ళు సృష్టించబడిన వాళ్ళు. వాళ్ళకి అబద్ధం చెప్పాడు, అందుకే వాళ్ళు దేవుళ్ళ కావాలని ఆ కాయ తినడం జరిగింది. ఈ రోజు కూడా వాడు అదే చెప్పేది మీతో నాతో. నువ్వు దేవుడుగా కావాలి అంటే ముందు చూడాలనైనా, నువ్వు దేవుడుగా కావాలి అంటే ప్రార్థన చేయాలా, ఉపవాసం చేయాలా, కన్ఫెషన్ చేయాలా, డబ్బులు దేవునికి ఇవ్వాలా, నువ్వు ఇది చేయాలా అది చేయాలా అని. జాగ్రత్తగా వినండి, అదే వాడి అబద్ధం. ఈరోజు కూడా నీవు నేను ఇవి చేయాలా, నేను చెప్తాను తర్వాత ఎందుకు చేయాలో అవి. కానీ నువ్వు నేను యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా స్వీకరించిన క్షణమందే మనం దేవునికి జన్మించాం. ఇవన్నీ మనం జన్మించాం కాబట్టి చేసేటివి. జన్మించడానికి దేవునిలాగా దేవునికి ఇవన్నీ చేయాల్సిన పనిలే. ఏం చేయాలా? యేసయ్యను ప్రభువుగా రక్షకుడుగా మీరు నేను స్వీకరించాలా. ఓకే, ఏం జరిగింది? మనం యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు ఇంతవరకు ఏమన్నారు? ఏం జరిగింది ఆయన నీకు యేసు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించినప్పుడు? చెప్పాలి, ఏం జరిగింది? మనము దేవునికి జన్మించాము. చెప్పండి, మనము దేవునికి జన్మించాం. దేవుని యొక్క డిఎన్ఏ నాలో ఉంది. అది జరిగింది. ఇది రక్షించబడినప్పుడు నువ్వు ఎప్పటికీ మర్చిపోకు ఈ విషయం. మళ్ళా చెప్పమంటారు, ఏం జరిగింది? నువ్వు నేను రక్షణ పొందుకున్నప్పుడు మనం క్రొత్తగా జన్మించాం. కొయనోస్, అంతవరకు లేని సృష్టి నువ్వు, అంతవరకు లేని సృష్టి నువ్వు. ఆ రోజే నూతన సృష్టివి నువ్వు, క్రొత్తగా జన్మించిన వాడువు నువ్వు. నీలో ఉన్న ఆత్మ క్రొత్త ఆత్మ. మనస్సు పాతది, శరీరం పాతది. శరీరం కొత్తగా అవుతుంది యేసయ్య వచ్చినప్పుడు, రెండవ ఆకాశం ముందు వచ్చినప్పుడు, ర్యాప్చర్ అప్పుడు. మనస్సుని ఇప్పుడు మీరు నేను క్రొత్తగా చెప్పలే, ఎవరు చేసుకోవాలా? ఓకే, ఎవరి ద్వారా? ఎట్లాగా? వాక్యం ద్వారా. అక్కడ ఉండండి. ఇప్పుడుండే అసలైన కథ. మీరు నేను రక్షింపడ్డాం అంటే దేవునికి జన్మించాం. లాస్ట్ వీక్ కూడా చెప్పాను నేను, కొద్దిగా చెప్పి వేరే విషయాల్లోకి వెళ్ళాలి. మీరు చూశారు కదా, జన్మించిన వెంటనే బిడ్డ ఏం చేయడమా? మమ్మీ డాడీ అండు. మనం దేవునికి జన్మించాం. అటు నుంచి స్టోరీ స్టార్ట్ చేస్తాను నేను. అర్థమైంది కదా? జన్మ అంటే ఫస్ట్ పార్ట్ ఏంటి? మనం ఎక్కడి నుంచి వచ్చాం? పైనుంచి వచ్చాం. ఆ తర్వాత రక్షణ పొందుకుండా జరిగింది ఏంటి? దేవునికి పుట్టాం. దేవుని డిఎన్ఏ మనలో, అంటే దేవుని నేచర్ మనలో ఉంది, దేవుని స్వభావం మనలో ఉంది. ఈవెన్ దేవునికి ఉన్న సమస్త గుణం మనలో ఉంది. ఈరోజు నేను చూపిస్తాను మీకు. అందుకే కాపీ చేయమంటుంది బైబిల్. ఎవరిని? పక్కింటోని కాదు, ఏంటిరా సినిమా యాక్టర్ని కాదు, దేవుని. ఒక ఆ టైంలోకి వస్తాం మనం. ఇవన్నీ ఆడికి వెళ్దాం. జాగ్రత్తగా వినండి. ఎట్లయితే పుట్టిన బిడ్డ వెంటనే లేచి మమ్మీ డాడీ అండో మీరు నేను జన్మించాం. మమ్మీ డాడీ అనే టైం పడుతుంది వాళ్ళకి. అదేవిధంగా పుట్టిన బిడ్డ లేచి నడిచాడు. ఏం చేస్తాడు? ఫస్ట్ చెప్పాలా? ప్రాకుతాడు. సో మీరు ఎప్పుడైనా చూసారో తల్లిదండ్రులు బాధపడేది? ఏంది వీడు పుట్టినాడు, నాకు మమ్మీ డాడీ అండే, నేను మనిషినే కన్నానా లేకుంటే ఏ యొక్క జీవిని కన్నానా? పోనీ ఏ తల్లిదండ్రులు అనరు, బిడ్డ ట్రావెల్ చేస్తున్నప్పుడు, దోగాడుతున్నప్పుడు నేను మనిషిని కన్నాను అనుకుంటే కానీ జంతువులా పాకుతుంది అని అనరు. ఎందుకంటే అందరికీ తెలుసు. ఏం తెలుసు? ఒకరోజు రాబోతుంది నా బిడ్డ ఫస్ట్ స్టెప్ తీసుకుంటుంది, సెకండ్ స్టెప్ తీసుకుంటుంది, థర్డ్ స్టెప్ తీసుకుంటుంది, ఫోర్త్ స్టెప్ తీసుకుంటుంది. ఆ తర్వాత నాలాగా నడవడం మొదలు పెడుతుంది, నాలాగా పిలవడం మొదలు పెడుతుంది. ఏ ఎక్స్పెక్టేషన్ మనలో ఉంటుందో మన బిడ్డల గురించి, దేవుడు కూడా అలాగే మన గురించి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేసే దేవుడు. అందుకే మీరు నేను తప్పు చేయమని ప్రోత్సహించడంలా,
మీకు సరైన డాక్టరీని తెలుసుకోవాలని నేను మీకు ప్రీచ్ చేస్తాను. ముందు చూడండి, దేవుడు కూడా మిమ్మల్ని చూసి ఎప్పుడు నిరుత్సాహపడడు పిల్లరా, ఎప్పటికీ త్రోసివేయడు ఆయన. దేవుడు కూడా మీరు నేను మన తల్లిదండ్రులు ఎట్లయితే మన బిడ్డని ఏం చేస్తారు వాళ్ళు నడుపుతారో అట్లా దేవుడు మనల్ని నడుపుతూ ఉంటాడు అనుక్షణము, ఎప్పటికీ విడుబడి ఎడబాయడు ఆయన. అందుకే మీరు నేను చర్చికి రావాల పిల్లరా. కొంతమంది రారు. ఇప్పుడు బ్రదర్ ప్రార్థన చేసినట్లుగా ఎంత అర్జెంట్ పని ఉందో నాకు తెలియదు, కానీ రానీయుడు మీకు దయ్యము. నేను క్లియర్గా చెప్తున్నాను, నీ జీవితంలో ఇక్కడ రాకుండా కావాలని ఏదో కారణం, ఏ కారణమన్నా కావచ్చు, ఎందుకంటే ఈ ట్రైనింగ్ ప్లేస్ వాడు రానీడు. నువ్వు జన్మించావు కానీ రానీడు. ఎందుకో తెలుసా, నువ్వు ఏది ఎరగకూడదు దేవుని గురించి, ఈ విషయాలు వాళ్ళకి తెలియదు, రాలేదు కాబట్టి. ముందర చూడండి, ఆయన పిల్లల్ని పంపించండి సిస్టర్, ఎందుకు ఇక్కడ ఉన్నారు? తప్పించుకుని వచ్చాడమ్మా, మా యొక్క వదిలేసాడు ఆ టీచర్ ముందు చూడండి. అందుకే బైబిల్ ఏమంటుంది తెలుసా, నీతిమంతుడు 7 సార్లు పన్నా. నేను పాపం చేయమని ప్రేరేపించడంలా, నువ్వు పాపం చేసినావంటే స్టిక్ వెనకలు ఉంది, నీ వెనకల పాపానికి జీతం ఉంది, పాపానికి జీతం ఉంది. పాపం చేయకుండా జీవించే జీవితమే నేను చెప్తాను మీకు. అయితే అందుకే బైబిల్ ఏమంటుందంటే, నీతిమంతుడు 7 సార్లు పన్నా తిరిగి లేస్తాడు. ఎందుకంటే లేపే దేవుడు తనతో ఉన్నాడు, తన తండ్రి విడిచిపెట్టాడు. అర్థమైందా? ఎందుకంటే ఆ డిఎన్ఏ మనలో పెట్టాడు దేవుడు. దేవునికి తెలుసు ఇప్పుడు నడవలేకపోతాడు, నేను నడిపిస్తా, నేను సహాయం చేస్తా. నువ్వు నాశనం చేయగలవు ఆ యొక్క తాగుడు అలవాటుని. ఎందుకంటే దేవునికి పుట్టే దేవుని డిఎన్ఏ నీలో ఉంది. నువ్వు ఆ సిగరెట్ తాగే అలవాటుని, లేదంటే ఆ యొక్క చెడ్డగా జీవించి కొండెములు చెప్పే అలవాటుని తీసేస్తుంది. నీలో ఉండే డిఎన్ఏ చంపేపిస్తుంది. అర్థమవుతుందా? అందుకే మంచి మాట రాస్తాడు ఒక చోట, యోహాను రాస్తాడు. 1 యోహాను 5:14 ఎవరు చదువుతారు? 1 యోహాను 5 చూడు, చాలా మంచి వాక్యం అది. 5:4 చదవండి ఎవరన్నా. ఎంత మంచి మాట రాయబడి చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. చూసారా అమ్మ, లోకంలో ఏముంది చెప్పాలా? లోకంలో ఏముంది మీకు బాగా తెలిసిన వాక్యం. లోకాశ, నేత్రాశ, జీవడం ఏడున్నాయి? లోకంలో ఉన్నాయి. అయితే బైబిల్ ఏమంటుంది? ఎవరు దేవుని మూలంగా పుట్టిన వాళ్ళు? మీరు నేనే పిల్లరా. రక్షణ పొందుకున్న మీరు నేను దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. మీరు నేను, అందుకే బైబిల్ అంటుంది మనం లోకాన్ని జయిస్తాం, ఆల్కహాల్ని, ఏ బ్యాడ్ హ్యాబిట్ అయినా. అందుకే మీరు ఎవరికి చెప్పినా సువార్త ఇది చెప్పకూడదు పిల్లరా, అన్నీ వదిలేసి రా యేసయ్య దగ్గరికి. చాలామంది ప్రీచింగ్ అంటే అన్నీ వదిలేసి నీ యేసుప్రభు ఎందుకు రాలా? వదిలేసే శక్తి ఉంటే యేసుప్రభు ఎందుకు మనకి? యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడే వదిలేసే శక్తి దొరుకుతుంది మనిషికి. ఎందుకంటే ఆయన స్వభావం ప్రవేశిస్తుంది, ఆయన డిఎన్ఏ ప్రవేశిస్తుంది, ఆయన లోపల ఉండడం మొదలు పెడతాడు. ఓకేనా? అందుకనే పిల్లరా, మీరు నేను రక్షణ పొందుకున్న తర్వాత మీ నా జీవితాన్ని అర్థం చేసుకోండి. అందుకే ఇక్కడ రావాలా, అందుకే నువ్వు బైబిల్ చదవాలా. ఓకే, ఎలాగా నువ్వు నేను ఆ యొక్క స్వభావాన్ని అనుభవించగలం? ప్రతిరోజు ఈ చర్చిలో చెప్పడం జరుగుతుంది మీకు. ప్రతి సరైనది ఏదో ద్వారా, డిక్లరేషన్ ద్వారా, కన్ఫెషన్. నువ్వు నేను ఎప్పుడైతే వాక్యాన్ని కన్ఫెషన్ చేస్తామో, ఎప్పుడు ఆరోగ్యం సంబంధించి, ఐశ్వర్యం సంబంధించి ఇవి చేసినప్పుడు ఏమైందంటే బిడ్డ, నీలో ఉన్న డిఎన్ఏ ఆ వాక్యం ద్వారా బలపరచబడి నీలో ఉన్న స్వభావాన్ని, మైండ్లో ఉండే స్వభావాన్ని తొలగిస్తుంది. ఆత్మలో ఏ డిఎన్ఏ ఉంది? దేవుని డిఎన్ఏ ఉంది. మనసులో ఏముంది? పాత ఆ యొక్క ఫీడే ఉంది. దాంట్లో నువ్వు ఎంత వాక్యం చెప్తావో ఆ యొక్క డిఎన్ఏ ఆ యొక్క వాక్యం ద్వారా నీ మనసులో ఉన్న ఆ నేచర్ని తొలగిస్తుంది. ఆ బ్యాడ్ హ్యాబిట్స్ తొలగిపోతాయి. అందుకే కీర్తనకారుడు ఏమన్నాడు? నీ వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకొని ఉన్న నీకు విరోధంగా పాపం చేయకుండా ఉండేదానికి. నువ్వు ఎంత వాక్యం చెప్పే వ్యక్తి అవుతాయో, చెప్తావు వాక్యము, నీ మనస్సు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ దేవుని స్వభావం కలిగిన వ్యక్తివి, దేవుని శక్తి కలిగిన వ్యక్తివి నువ్వు. ఓకే,
సో అందుకనే ఎప్పుడు వాక్యం చెప్పే వ్యక్తిగా ఉండాలా. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలు మరవకు. నువ్వు దైవత్వంతో నిన్నవాడవే, నువ్వు అభిషక్తుడవే, నువ్వు దేవుని యొక్క సామర్థ్యంతో నిన్నవాడవే. నువ్వు సిగరెట్ తాగలేవు, నీకు చెడ్డ అలవాట్లు లేని వ్యక్తివి నువ్వు దయాళుడవి, నువ్వు కనికర పూర్ణుడవి, నువ్వు కామాంధుడవి కాదని నువ్వు చెప్పాలా. నోటితో నీ మనస్సుకి నువ్వు చెప్పాలా, నాలో నేను కామ క్రోధ లోభ మదమత్సరాలు లేని వాడిని, నేను దైవత్వాన్ని, నేను దేవునికి పుట్టిన బిడ్డని, దేవుని నేచర్ నాలో ఉంది, నేను దేవులాగా అగాపే ప్రేమతో నిండిన వాడిని, నేను దయతో నిండిన వాడిని, జాలితో నిండిన వాడిని, నేను దేవుళ్ళ కనికరము జాలి దయ దీర్ఘశాంతము ప్రేమ కలిగిన వాడిని, నేను దేవుళ్ళ వ్యవహరించేవాడిని. నువ్వు ఎంత దేవునిలో నువ్వు ఏమై ఉన్నావో నువ్వు చెప్తావో, నీ మనస్సు రూపాంతరం చెంది నువ్వు దేవుళ్ళ ఈ భూమి మీద యేసు ప్రభులా జీవించడం మొదలు పెడతావు. ఓకే, అక్కడ వరకు మనం పుట్టిన తర్వాత ఏం జరిగిందో నేర్చుకుంటా ఉన్నాం. ఓకే, సో ఉదాహరణ చూడండి, నేను మీకు సంజాయించే విధంగా చెప్పాలని నేను ఈ విధంగా చెప్తున్నా. సపోజ్ ఒక రాజు ఉన్నాడు, ఆయన కొడుకు పుట్టాడు. ఓకేనా? సో ఇంకా కొంతకాలానికి ఈయన ఆ యొక్క సింహాసనం మీద కూర్చోవాలా కదమ్మా. అందుకు ఏం చేస్తాడు ఈ కుమారుడు? ట్రైనింగ్ తీసుకుంటాడు. పిల్లరా చెప్పాలా, ముందర చూడండి, నేను ఏం చెప్పాలా, ఏం తీసుకోవాలా? ట్రైనింగ్ తీసుకోవాలా. ఒక ప్రశ్న అడుగుతాం మీకు, ఈయన ట్రైనింగ్ తీసుకోవాలా? ట్రైనింగ్ ఈయన్ని రాజుగా మార్చిందా, లేకుంటే ఆయన పుట్టుక రాజుగా మార్చిందా ఈయన? అది తెలిసిన మీకు నాకు అక్కడ పొప్పలో కాలు వేయకూడదు అమ్మా. ఈయన ట్రైనింగ్ ఈయన రాజుగా మారుస్తుందా, లేకుంటే ఆయన పుట్టుక ఆయన్ని రాజుగా మార్చిందా? పుట్టుక రాజుగా మార్చింది. ట్రైనింగ్ అవసరం. ఎందుకు ట్రైనింగ్ అవసరం? తండ్రిలా ఫంక్షన్ చేయడానికి. మీకు నాకు ట్రైనింగ్ అవసరం. ఏం ట్రైనింగ్ అవసరం? ప్రార్థన అవసరం, ఉపవాస ప్రార్థన అవసరం, బైబిల్ చదవడం అవసరం, కన్ఫెషన్ చేయడం అవసరం, డిక్లేర్ చేయడం అవసరం. ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ నేను దేవునికి పుట్టాను కాబట్టి ఇవన్నీ నాకు దేవుళ్ళ జీవించేదానికి ఏం చేస్తాయి? సహాయం చేయి. ఈ ట్రైనింగ్ నాకేం చేస్తుంది? దేవుళ్ళ ఈ సృష్టిలో ఎందుకు దేవుడు నన్ను సృష్టించాడో ఆ విధంగా జీవించేదానికి సహాయం చేస్తుంది. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది. ఓకే, ఈ విధంగా చెప్తాను, జాగ్రత్త వినండి. మీ యొక్క మంచి క్రియలు 64:6 తెలుగులో యెషయా గ్రంథం 64:6, నీ యొక్క మంచి క్రియలు మురికి గుడ్డలతో సమానమని. నీ మంచి పనులన్నీ కూడా, నీ నీతి కార్యాలన్నీ ఏదాంతో సమానము? మురికి గుడ్డలతో సమానం. ఏంటి దానికి అర్థము? చాలామంది క్రైస్తవులు తెలియదు, ఏందో కన్ఫ్యూజ్ ఉంటారు. జాగ్రత్త వినండి. ఏంటంటే, నువ్వు రక్షణ లేకుండా ఏ మంచి పనులు చేసినా అవి మైలుగుడ్డలతో సమానం దేవుని దగ్గర. నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు మంచి పనులు చేస్తావే, అవన్నీ నీతి కార్యాలు దేవుని ఎదుట. ఓకే, సింపుల్గా ముందు చూడండి. నాకు తెలుసు మీ ముఖం చూస్తుంటే అప్పుడే. ముందర చూడండి. ఓకే, ముందర చూడాలా? చూడడం లేదు, చూడు. థ్యాంక్ యూ. ముందర చూడండి. వివాహం అనేది ఎంతో ఘనమైంది, పవిత్రమైంది, పరిశుద్ధమైంది, దేవునికి ఇష్టమైంది. అసలు స్త్రీని పురుషుని సృష్టించినదే వివాహం కొరకు దేవుడు. ముందర చూడాలా? వివాహము ఆ యొక్క యూనియన్, ఈవెన్ సెక్షువల్ యూనియన్ పరిశుద్ధమైంది. ముందర చూడాలా? ఎప్పుడు? అది వివాహం అయిన తర్వాత. వివాహానికి ముందు చెప్పాలా? అది పాపం, అది వ్యభిచారం. మళ్ళీ చాలామంది ఇన్లే. వివాహం ఘనమైంది, చాలా మంచిది, పరిశుద్ధమైంది, దేవుడు తలబెట్టిండేది, దేవుని కోరిక. అది ఎందుకు వివాహము? యూనియన్ కోసము. రక్షణకు ముందు ఒక స్త్రీ పురుషులు కలుసుకుంటే ఏమైంది? అది వ్యభిచారం, పాపం. వివాహం తర్వాత కలుసుకుంటే అది పరిశుద్ధం, అది ప్రియం దేవునికి, ఇష్టం దేవునికి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తానండి.
వివాహానికి ముందు పిల్లలు పుడితే దాచిపెడతారు, వివాహం అయిన తర్వాత పిల్లలు పుడితే సెలబ్రేట్ చేసుకుంటారు. అట్లాగే నువ్వు నేను రక్షణ పొందుకున్న తర్వాత ఏమైతే చేస్తామో అవి పరిశుద్ధమైనవి దేవుని ఎదుట. నేను నువ్వు ఉపవాస ప్రార్థన చేసేది లేదంటే ధనం ఇచ్చేది లేదంటే అన్ని డిక్లేర్ ఇవన్నీ ఎందుకు చేస్తామంటే దేవునికి పుట్టేదానికి కాదు, దేవునికి పుట్టాం కాబట్టి. అందుకే ఆ వాక్యం అంటుంది, అంతకుముందు నువ్వు ఏం చేసినా దేవుని ఎదుట అవి మైలు గుడ్డల్లాగా, మురికి గుడ్డలు. కానీ నువ్వు రక్షణ పొందుకున్న తర్వాత నువ్వు ఏది చేసినా దేవుని దృష్టిలో అది పరిశుద్ధమైంది. అందుకే నేను మంచి కార్యాలు చేయాలా, క్రియలు ఉండాలా. క్రియలు చాలా అవసరం. ఎప్పుడు? రక్షణ పొందుకున్న తర్వాత. ఓకేనా? సరే, ముందుకు రండి, అక్కడే స్టాప్ కాద్దండి. సో నేను పుట్టాం దేవునికి. ఓకే, ఇప్పుడు బైబుల్ ఏమంటుందో తెలుసా? పుట్టిన నేను స్ట్రైట్గా దేవుడు నీతో నాతో అంటాడు, నువ్వు నన్ను కాపీ కొట్టాలా. అమ్మ, ఏం కొట్టాలా బాబు? ఎఫ్ఎస్సీలు రాసిన పత్రిక 5:1 యాంప్లిఫైడ్ వర్షన్లో పెట్టాలా. తెలుగు వర్షన్ చదివేసండి, ఏఎంపీ వర్షన్ ఉంటుంది, చాలా సూపర్ వర్షన్. జాగ్రత్త వినండి అయినా, చదువునైనా ఇక్కడి నుంచి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అమ్మా, బైబిల్లో ఎవరైనా చదివారా ఈ వాక్యం ముందు? మా ఎవరి పోలి నడుచుకోవాలి? కులేప నువ్వు చెప్పాలి ఫస్ట్. నాకే నువ్వు చెప్పు, ఎవరి పోలి నడుచుకోవాలా? ఎవరిని పోలి నడుచుకోవాలా ఆలోచిస్తాను. ఎవరిని పేరు చెప్దామా అని. అబ్రాహం తెలుగులో చదువునైనా ఒకసారి చేశాను నేను. అందుకే ఇది చాలా లైక్ ఇంపార్టెంట్ పాయింట్ పిల్లరా. అరే, నాకు నువ్వు పక్కనోడు మాదిరి నడుస్తున్నా అంటే బాగానే ఉంది, నువ్వు ఎవరితో పోలి నడచమంటావు నన్ను? యాంప్లిఫైడ్ వర్షన్లో పెట్టాను, చదువు నేను ఇంకోసారి. కావున మీరు కులపీను, కావున నీవు ప్రియులైన పిల్లల చెప్పండి, నేను ప్రియుడైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. దేవుని పోలి నడుచుకోవాలంటే ఏనైనా దొరకలేదా? ఏఎంపీ వర్షన్ అయినా, లేదంటే నువ్వు స్ట్రైట్గా నెట్లో పోయి ఎఫ్ఎస్సీ 5:1 యాంప్లిఫైడ్ వర్షన్ అని కొట్టేసాయి. నెట్లో పోయి సూపర్గా రాయబడింది పిల్లరా యాంప్లిఫైడ్ వర్షన్లో. అక్కడ కొట్టేసాయి ఎఫ్ఎస్సీఎస్ 5:1 యాంప్లిఫైడ్ వర్షన్, ఏఎంపీ వర్షన్. సూపర్ పిల్లరా. తెలుగులో కూడా బాగా రాయబడింది. తెలుగులో ఏం రాయబడింది ఉషా? ఎవరిని పోలి జీవిస్తావు? హరిని పోలి జీవిస్తావా లేదంటే ఎవరిని పోలి జీవిస్తావు? అమ్మా, ఎవరిని పోలి జీవించాలా? దేవుని పోలి జీవించాలి పిల్లరా. ఎందుకు సార్ నేను దేవుని పోలి జీవించాలా? నువ్వు ఆ గింజిగడ్డకో కందగడ్డకో పుట్టినా, ఎవరికి పుట్టావు? అలా దేవునికి పుట్టావు. అందుకే దేవుని పోలి జీవించమంటాండేది దేవుడు. ఏనైనా ఏఎంపీ వర్షన్ దొరకలేదా? పెద్దగా చేయదాన్ని. ఇంతసేపు దొరకకూడదే, చేయకూడదే. నువ్వు ఏఎంపీ వర్షన్ పెట్టలే, ఎందుకు పెట్టినా బాబు? ఫోన్లో ఏఎంపీ వర్షన్ అది. ఓకే, ఎనీహౌ, పెద్దగా చేయలేవా? చూడు ఎంత మంచిగా రాయబడిందో. దేర్ ఫోర్ బికమ్ ఇది పక్కనది ఓకే కొట్టేసేదానికి. చూడు ముందు చూడైనా, దేర్ ఫోర్ బికమ్ ఇమిటేటెడ్స్ ఆఫ్ గాడ్. ఓన్లీ శివాజీ ఇడిచిపెట్టాడు. సరేనా, అయిపోయిందా? చూడండి పిల్లలు, నాకు చాలా నచ్చిన వర్షన్, మంచి వర్షన్ ఇది. యాంప్లిఫై చేయడం ఏమంటుంది బైబిల్లో? దేర్ ఫోర్ బికమ్ ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్, కాపీ హిమ్. Copy him and follow his example as well, beloved children. Imitator their father. See, బైబుల్ నిజం పిల్లరా. పాస్టర్ క్రిస్ ప్రీచ్ చేస్తా అంటే చాలామంది కామెంట్ ఏందో రాసినారు కింద, హే నువ్వు అందుకే నీ జీవితం అట్లుంది,
నువ్వు బైబిల్ ఏం చెప్తుందో తెలియడంలే నీకు. ఎవరో ప్రీచ్ చేశారు, వినేసావు, నువ్వు చదవవు బైబిల్. బైబిల్ అంటుంది కాపీ హిమ్, తెలుగులో అనేది పోలి జీవించు. అర్థమవుతుందా పిల్లలు? చాలా ఇంపార్టెంట్ పాయింట్ పిల్లలు అది. కాపీ హిమ్. నేను చెప్తా మీకు కాపీ కొట్టడం అంటే ఏందో. ముందు చూడండి పిల్లరా, ఏంటి కాపీ కొట్టడం అంటే? నీలో దేవుని డిఎన్ఏ ఉందే, అందుకని దేవుని పోలి జీవించు. నీలో ఆ డిఎన్ఏ ఉంది, దేవుని కాపీ కొట్టే డిఎన్ఏ. ఏంటది? ముందర చూడండి. ఉదాహరణకి మళ్ళీ ఆ ఉదాహరణకి వెళ్తాం. రాజుకి కొడుకు పుట్టాడు. ముందర చూడాలి మీరు. ఇప్పుడు రాజుకి కొడుకు పుట్టాడు. కొడుకు ఏం చేస్తాడు? ఇప్పుడు తన తండ్రిని చూస్తూ ఉంటాడు. ఏం చూస్తూ ఉంటాడు? ఎలా మాట్లాడతాడు, ఎలా ఆజ్ఞాపిస్తాడు, ఏం చేస్తాడు, ఇవన్నీ చూస్తూ ఉంటాడు. చూసి ముందర చూడాలి. ఇప్పుడు ఒకరోజు ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. ఇప్పుడు ఆయన చెప్పడం మొదలు పెడతాడు. ముందర చూడాలా, ఆయన చెప్పడం మొదలు పెడతాడు మంత్రులకి, నాయకులకి, మనుషులకి. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఈయన మాట వింటారు. ఎవరి మాట? ఎవరి మాట? రాజు. ఇప్పుడు ఆయన లేడు, ఇప్పుడు ఎవరున్నారు? కుమారుడు కూర్చున్నాడు, ఈయన చెప్తే వింటారు. ప్రశ్న, ఎందుకు ఈయన మాట వింటున్నారు వాళ్ళు? ఎందుకు వింటున్నారు? ఆ రాజుకు పుట్టాడు కాబట్టి. మళ్ళా అడుగుతాను నేను ప్రశ్న మీకు. ఇప్పుడు తండ్రి రాజు, కొడుకు తన కుమారుడు, ఈ కొడుకు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తండ్రి చేసేదంతా చూసి నేర్చుకున్నాడు. ఒకరోజు వచ్చింది, తండ్రి లేడు, కొడుకు రాజుగా కూర్చున్నాడు. ఇప్పుడు కొడుకు మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలంతా వింటున్నారు. ఎందుకు? ఆయన మాట్లాడుతానన్నా లేకుంటే రాజుకు పుట్టాడనా? మీరు నేను దేవునికి పుట్టి ఉన్నాం. ఈ సృష్టిలో ఉన్న ప్రతి సైతానాత్మ, ప్రతి ఈవిల్ స్పిరిట్ నా మాట వినాల్సిందే. కారణము నువ్వు నేను దేవునికి పుట్టి ఉన్నాం కాబట్టి. ప్రతి జీవి ఈ సృష్టిలో నీవు నేను ఆయనకు పుట్టాం కాబట్టి ప్రతిదీ ఈ రాజు మాట వినాల్సిందే. దుఃఖకరమైన విషయం ఏమో తెలుసా? క్రైస్తవ బిడ్డలకి అర్థం కావడంలే నేను కోతినా చాపనా అని. 20 ఏళ్ళ నుంచి చర్చికి పోతున్నారు, 15 ఏళ్ళ నుంచి చర్చికి పోతున్నారు, ఏళ్ళ నుంచి చర్చికి. ముందర చూడలేనా? వాళ్ళకి అర్థం కావడంలే నేను కోతినా చాపనా. ఒకరోజు బాగా ప్రార్థన చేసి ఉపాయం చేసేళ్ళకి నేను చాపను అనుకుంటారు వీళ్ళు. కొద్ది రోజు ఏమన్నా అయిందనుకో నేను కోతిని అనుకుంటారు. నేను చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు పుట్టావు దేవునికి, నువ్వు దైవత్వాన్ని, నువ్వు దేవుని యొక్క బిడ్డవు, నువ్వు దేవుని కుమారుడివి. ఎందరైతే యేసు దేవుణ్ణి అంగీకరించారో వారు రక్తమాంసంతో కాదు కానీ దేవునికి పుట్టి ఉన్నారని యోహాను సువార్త 1:12 రాయబడింది. జాగ్రత్తగా బిడ్డ. ఎలా అయితే క్రైస్తవుల గురించి సమస్య, మొదటి సమస్య ఇదే. రెండో సమస్య చెప్తాను నేను. క్రైస్తవుల దగ్గర వచ్చే సమస్య సంఘములో ప్రీచ్ చేయకపోవడం పిల్లరా, సంఘములో చెప్పకపోవడం. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, మీరు మీ పిల్లోని ముందు చూడేటప్ప పిల్లని చూసి మీ పిల్లోడు ఉదాహరణకి పాకుతాడు అనుకుందాం, మళ్ళా ఇంకోసారి అనుకోండి, ఈ సంతోష్ శ్యామ్ పాకుతాను అనుకుందాం గుక్కి. వీళ్ళ మమ్మీ డాడీ ఏమంటారు చెప్పండి? వీళ్ళకి ఏమంటారు నాయన? వీళ్ళ మమ్మీ డాడీ ఏమంటారంటే, రే అలా చేయద్దురా, నువ్వు మనిషివిరా, ఎందుకురా ఎల్లోగొడ్డు మాదిరి పాకుతున్నావో, లేచి నిలబడరా, నువ్వు మనిషివిరా, చూడరా నన్ను అంటాడు. అంటారు లేదా? కానీ సంఘం ఏమంటాం తెలుసా? ఈరోజు పాకుతాను అని చూసి, రే ఎల్లోగొడ్డు, రే ఎల్లోగొడ్డు, మనిషి మాత్రం ఉండరా, ఎల్లోగొడ్డ అంటే ఏముంటుంది? మనిషి ఎట్లా బతుకుతాడు మనిషిగా? ఈరోజు ఏమైపోయిందంటే చాలా చోట్ల నువ్వు పాపాత్ముడివి, నువ్వు అయోగ్యుడివి, అపార్థుడివి, దుర్మార్గుడివి, దుష్టుడివి, దేవుని మాదిరి బతుకురా అంటే ఎంత కాంట్రాడిక్షన్ బ్లరా. బైబిల్ ఏమంటుంది? దేవుని పోలి జీవించుడు. ఎందుకు దేవుని పోలి జీవించాలంటే నువ్వు దేవునికి పుట్టి ఉన్నావు, నువ్వు దేవుని స్వభావం కలిగిన వాడవే, నువ్వు పైనుంచి వచ్చిన వాడవే. నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కారు, మీరు పైవారు, మీ పౌరసత్వం పరలోకమందు ఉంది, మీరు దేవునితో నివసిస్తున్నారు, మీ దేహం దేవుని ఆలయము.
ఇప్పుడు మన పిల్లలకి చెప్పామనుకో, నాన్న అట్లా చేయకురా, నువ్వు ఎవరు, నువ్వు నా కొడుకువే, అంటే నువ్వు మనిషివిరా. సి, 2 సమస్యలు. అందుకే దయ్యాలకు అర్థమైపోయింది, హలో నువ్వు ఎవరో వాళ్ళకి తెలుసు, నువ్వు ఏమనుకుంటానో నీ గురించి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తానండి. మీకు తెలిసి ఎప్పుడైనా సర్కస్ చూసారా? ఈ కాలంలో సర్కస్ రాదనుకోండి, మా కాలంలో సర్కస్ వస్తుంటే పండగ మాదిరే మాకి అనంతపురంలో. జాగ్రత్తగా వినండి. పోనీ నెట్లోనే చూసారా, దీంట్లో యూట్యూబ్లో. ఓకే, జాగ్రత్తగా వినండి. అక్కడ చూస్తే మీరు ఆయన ఇక జంతువుల్ని ఇది చేసే ఆయన హంటర్ ఉంటుంది ఆయన దగ్గర. ముందర చూడాలా మీరు, సింహం కూడా కూర్చోబెట్టింటాడు దాని మీద. ఏ దాని వలన? హంటర్ వలన. ప్రతి జంతువుతో అది కూర్చోంటుంది, కుక్కతో పాటి, ఏనుగుతో పాటి, ఇంకేముంటాయి జంతువులైనా, ఇంకో ఏదైనా అనుకోండి, ఒంటెతో పాటి సింహం కూడా కూర్చోంటుంది. ఎందుకు కూర్చోంటుంది చెప్పండి? ముందర చూడాలి మీరు, వీని చేతిలో హంటర్ ఉంది. కానీ మీకు తెలుసా విషయము, ఈ హంటర్ పట్టుకున్నవానికి తెలుసు. సింహముకు తెలిసిందనుకో సింహం ఎవరో, నాలాంటి వాళ్ళు 20 మంది కూడా నిలబడలేరు దాని ముందరని. కానీ సమస్య ఏమో తెలుసా, సింహానికి తెలియదు నేను సింహం అని. పిల్లరా, ఈ లోకంలో పెద్ద సమస్య, ముఖ్యంగా మనం క్రైస్తవ అని మతం అనుకోద్దండి. క్రైస్తవులు అంటే చాలామంది క్రైస్తవులు అంటారు, కానీ వాళ్ళ రక్షణ నూతన సృష్టి అయి ఉండాల. ఓకేనా? ఓకే, నా మాట వినండి. ఈరోజు ఎంత లో లెవెల్ లైఫ్ మనం జీవిస్తున్నామంటే కారణము సాతాను హంటర్ తీసుకుని ఆడిస్తున్నాడు. ఎందుకో తెలుసా, క్రైస్తవులు వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలియకపోవడం వలన. సంఘం ఈరోజు చెప్పాల్సింది ఏమో తెలుసా, పౌలు ఏమన్నాడు, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ బికాస్ ఐఎమ్ బోర్న్ ఆఫ్ క్రైస్ట్, ఐఎమ్ బోర్న్ ఆఫ్ గాడ్. యేసుప్రభు ఏమన్నాడు, నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు. యేసయ్య నోటి నుంచి వచ్చిన మాట. నాకు మీకు అసాధ్యమైనది ఏది లేదంటాడు దేవుడు. నువ్వు ఏది భూమి మీద బంధిస్తావో ఆకాశం అందు బంధించబడుతున్నాయి. అది నా జీవితం. ఇదే సువార్త. ఇది మతం కాదు, ఇది దేవునికి జన్మించడం. నువ్వు అనుకుంటా ఉండొచ్చు అందరినీ చూసి ఆ సింహం మాదిరే, నేను కూడా కుక్క మాదిరి, నేను కూడా ఆ యొక్క జంతువు మాదిరి, ఆ యొక్క దీని మాదిరి అనే. నీలో డిఎన్ఏ ఉంది. ఎవరు డిఎన్ఏ? దేవుని డిఎన్ఏ ఉంది. అందుకే అంటాను నేను, నువ్వు నోరు తెరచి, ముందు చూడలేనా, నువ్వు నోరు తెరచి ఎప్పుడైతే వాక్యం చెప్పడం మొదలు పెడతావో, నువ్వు ఎవరో నీలో ఉన్న సింహం, నీలో ఉన్న దైవత్వం, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న దేవుని జీవం పనిచేయడం మొదలు పెడుతుంది. ఏంటి కాపీ గాడ్ అంటే? ముందు చూడలేనా, ఏంటి కాపీ గాడ్? దేవుణ్ణి కాపీ చేయమంటుంది బైబిల్. ఇమిటేట్ యువర్ ఫాదర్. బైబిల్ చెప్పడంలా ఇమిటేట్ సంబడి లాంటి, ఇమిటేట్ ఈవెన్ అక్కడ ఏం రాబడింది, ఇంకో మాట, తండ్రిని ఇమిటేట్ చేయండి, మీ తండ్రిని. ఆ వర్డ్ బలి ఉంది. ఏంది? కాపీ గాడ్. ముందు చూడండి, ఇప్పుడు ఎట్లా కాపీ కొడతారు దేవుణ్ణి? ఏడున్నాడు దేవుడు దేవుణ్ణి కాపీ కొట్టేకి? నేను ఏడున్నాడు కాపీ కొట్టేకి దేవుడు? ఎలా దేవుణ్ణి కాపీ కొడతావు? హలో, ముందర చూడాలి మీరు. దేవుడు ఏమన్నాడు? చీకటిని చూసి వెలుగు కలుగును గాక. నిరాకారాన్ని చూసి దేవుడు ఏమన్నాడు? ఆకారం వచ్చును గాక. అదే కాపీ కొట్టడం దేవునికి. నీవు నేను దేవుళ్ళ అనుక్షణం ఈ భూమి మీద జీవించాలా. ఎట్లా? కాపీ కొడుతూ దేవుణ్ణి. ఏంటి కాపీ కొట్టడం అంటే? పిల్లరా, దేవుడు ఎలా మాట్లాడాడో అలా మాట్లాడడం, దేవుడు ఎలా అయితే సృష్టిని పరిపాలిస్తాడో అలా పరిపాలించడం. అందుకే దేవుడు, మనము తప్ప ఈ సృష్టిలో ఎవరు కూడా కావాల్సింది ఎన్నుకొని మాట్లాడలేరు. మాట్లాడినా వాళ్ళ మాటలకు అధికారం లేదు. దయ్యాలు వినేది ఎవరి మాట? ఈ సృష్టి వినేది ఎవరి మాట? ఆల్రెడీ క్వశ్చన్ అడిగినాను మీకు. ఎందుకు ఈ రాజు యొక్క మాట వింటాంది జనం అంతా? పుట్టాడు కాబట్టి.
నువ్వు నేను దేవునికి పుట్టాం కాబట్టి నువ్వు నేను వాక్యాన్ని విడుదల చేసినప్పుడు, మన తండ్రిలాగా శాసించినప్పుడు, మన తండ్రిలాగా చెప్పినప్పుడు, చీకటిని చూసినప్పుడు, మీ నా జీవితంలో కష్టాన్ని చూసినప్పుడు, సాతాను యొక్క ప్రమేయం చూసినప్పుడు, మన పిల్లల జీవితాల్లో డబ్బు విషయంలో, ఆరోగ్య విషయంలో, దురాత్మలు ఎప్పుడైతే ఎక్కడ ఏం చేస్తున్నా నువ్వు దేవుడు మాట్లాడినట్లు మాట్లాడు, సాతాను శక్తులు లోబడాల్సిందే. కారణం నువ్వు పుట్టావు కాబట్టి దేవునికి. సమస్య ఆడొస్తుందో తెలుసా? మనం చీకటిని చూసి ముందు చూడాలి. ఇప్పుడు చీకటిని చూసి దాన్ని వర్ణిస్తూ ఉంటాం దినమంతా. చీకటిని చూసి వర్ణిస్తూ ఉంటాం, మాట్లాడుతూ ఉంటాం చీకటి గురించి. మీకడ తెలుసారంటారా? ఒక్కొక్కరు స్టేటస్ నేను చూస్తూ ఉంటాను కదా వాట్సాప్లో, మీ భాగవతం బయట పడుతూ ఉంటుంది. నాకు కొంతమందికి అర్థం కాలే, ఏందో చెప్తానడే ఈయన అని. నువ్వు చీకటిని వర్ణిస్తున్నావా లేకుంటే దేవుళ్ళ బ్రతుకుతున్నావా? ఏడ తెలుస్తుందో తెలుసా? నా మట్టుకైతే అమ్మా, మీ స్టేటస్లో మీరు పెట్టుకుంటారే, ఎట్లా స్టేటస్లో పెడతారు నాయన మీరు. కొంతమంది అయితే కన్నీరు పాటలే. నేను చాలామందికి ఫోన్ చేశాను, స్టేటస్ మార్చరా రే నైనా, వాడు చూసానరా. కొంతమంది అందరూ ఉన్నా సార్ ఎట్లా నాకు సరిగా రావు చెప్పేకే. లేదు అట్లా కాదు, ఎవరు లేని దానను, అన్నలు లేరు, చెల్లి లేరు, తల్లి లేరు, ఏకాక పక్షి ఏదో మొత్తం నాకు రా. కొంతమంది స్టేటస్ చూసి నేనైతే, మీకు తెలిసి చాలామంది ఫోన్లు వచ్చినాయి నావే. తల దించుకోవద్దండి, ఎత్తండి తల ఇప్పుడన్నా. నేనంట ఎలా ఎందుకు పెట్టావు తల్లి ఇది? కొంతమందికి కన్నీరు పాటలు తప్ప ఆనంద పాటలే ఉండవు. ఎందుకు కాపీ కొట్టరు దేవునికి? దినమంతా వాడిని చూసి కాపీ. ఆమె ఏమని అంటుంది, బిందు ఏమని అంటుంది, ఏ స్నేహితురాలు నాకు లేదు గాక, ఒంటరి దాన్ని, అక్కుపక్షిని, నేను ఎగరలాడుతాను ఆకాశంలో. నాకు అప్పుడే తెలిసిపోయింది ఏదో జరిగింది ఇంట్లోనే. నేను అనాథగా ఉంటాను, నాకు ప్రభువే సమస్తం అని పెడతారు రకరకాలుగా. కొంతమంది సంతోషమైన పాట, సంతోషమైన వాక్యం పెట్టుకోరు, అప్పుడు దిగులు, క్వశ్చన్ మార్కే జీవితం అంతా. వాళ్ళు ఏడుస్తూనే బ్రతుకుతా అంటారు. ఎందుకో తెలుసా? ఏ దాన్ని చూస్తున్నారు వాళ్ళు? అంధకారాన్ని చూసి అంధకారాన్ని వివరించి వర్ణించేవాళ్ళు. దేవుణ్ణి కాపీ కొట్టడం అంటే ఏమో తెలుసా? నీ ముందర ఎంత అంధకారం నువ్వు ఏం చెప్తావు? వెలుగు కలుగును గాక. నువ్వు ముందు ఏం చెప్తావు? అమ్మా ఏం చెప్తావు? ఏ సమస్య ఉన్నా నువ్వు అంటావు, నేను దేవుని యొక్క అభిషేక్తురాలు, నేను సంతోషంగా బ్రతుకుతా. ఇవన్నీ నా ఎదుట నిలబడలేవు, ఏ చీకటి నా ఎదుట నిలబడలేదు. ఈరోజు బంధువులు నాతో మాట్లాడడం లేదా, స్నేహితులు నాతో మాట్లాడడం లేదా, ఎవడు ఎక్కడున్నా సరే నేను ఎవరిని, యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నా. నేను దైవత్వంతో నేనే ఉన్నా. నేను దేవుడు చేయి కార్యములు అన్నీ చేసేవాడిని. యేసయ్య చేసే కార్యం, అది కాపీ కొట్టడం అంటే. అర్థమవుతుందా మీకు? హలో. అందుకే బైబిల్లో ఒక చోట యేసుప్రభు దేవుడు అంటాడు, ఒక చోట ఆ 12 మందిని చూసి పెట్టిన సంఖ్యాకాండము 14:24 ముందు చూడండి. ఆయన ఏమంటాడు తెలుసా? ఆ 12 మందిని చూసి దేవుడు సింహాసనం మీద అంటాడు, ఈ ఇద్దరిలో ఉన్న ఆత్మ వేరే ఆత్మ. మిమ్మల్ని చూసి దేవుడు చెప్పాల్సింది అది. అదేనా 14:24 చదవండి, ఎవరన్నా చదవండి 14:24. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించి. తెలుగులో మంచి మనస్సు అని రాశారు, ఇంగ్లీష్లో చదవాలా? ఏం రాయబడింది అంటే, దే హ్యావ్ ఏ డిఫరెంట్ స్పిరిట్. ఏం స్పిరిట్? దేవుడు అంటున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళు ఏమన్నారు? కాలేబు, యెహోషువ వాళ్ళని అన్నాడు, వీళ్ళు పోయి 10 మంది వచ్చి వాళ్ళ ముందర మేము తూనీగలం, వాళ్ళ ముందర మేము మిడతలం అంటున్నారు 10 మంది వచ్చి. వీళ్ళిద్దరు ఏమన్నారు తెలుసా? వాళ్ళంతా మనకు బ్రేక్ఫాస్ట్ లాగా పొద్దున్నే చట్నీ ఇడ్లీ తిన్నట్లుగా మనం తినేస్తాం వాళ్ళని. పదాన్ని తీసుకుందాం, అది ఉండాలి ప్లారా. మీరు నేను జాగ్రత్త గిన ప్లారా. మీరు ఏదో స్టేటస్ అంటే నవ్వారు, ఊరికే అయిపోయారు. మీ ప్రతి స్టేటస్ సాతాను చదువుతాడు. మీ లోపల ఉండేది మనకి అర్థం కాదు. నువ్వు బయట పెడతావే మాటల ద్వారా, ఈ స్టేటస్లో పెడతానవే, ఆ కథ అంతా నీ జీవితాన్ని పాడు చేసి పెట్టేస్తాడు వాడు. జాగ్రత్త. ఇది జోక్గా తీసుకొని పోద్దండి ఇటు నుంచి. అందుకే ఆ 10 మంది
ఆ 10 మంది అట్లా మాట్లాడిన వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబాలు కానీ ఎప్పటికీ పైకి రాలా. ఆ 2 కుటుంబాలు, యెహోషువ కాలేబు కుటుంబాలు అన్ని ఆశీర్వాదాలు కలిగి ఉన్నారు. వాళ్ళు సొంత ఇల్లు కలిగి ఉన్నారు, ఆస్తులు కలిగి ఉన్నారు, దేవుని కొరకు జీవించారు, దేవుని ప్రణాళిక నెరవేర్చారు, అభిషేకింపబడిన వారుగా ఆశీర్వదింపబడిన వారు వాళ్ళు జీవించారు. ఆ 2 కుటుంబాలు. నువ్వు దేవునికి పుట్టిన బిడ్డవే, నువ్వు దేవుని నుంచి లోకానికి వచ్చి ఉన్నావు, దేవుని DNA నీలో ఉండేది. ఓకే, సో అలాగే వ్యవహరించాలి. ఓకే, సో ఒక వాక్యం మనం చూసుకుని ప్రారంభం చేస్తున్నాం. ప్రకటన గ్రంథము 5:8. ఏంగా చేశాడు దేవుడు మిమ్మల్ని నన్ను? ఆ DNA ఎందుకు మనలో పెట్టాడు? ఏం కొరకు DNA పెట్టాడు? రెవల్యూషన్ 5:8-10 చదవాలి నేను ఎవరన్నా. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణెలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రె పిల్ల ఎదుట సాగిలపడి, ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. జాగ్రత్త ఈయనరా. ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యంతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని, ఇది స్వర్గంలో ఉన్న సీన్ పిల్లరా. జాగ్రత్త ఈయనండి. యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నాడు. అక్కడ ఎవరు ఉన్నారంట? స్టార్టింగ్ ఇదేనా వాక్యము నేను చెప్పేది మీకు? 8. ఓకే, జాగ్రత్త ఈయన కొద్దిగా వారిని వివరిస్తాను మీకు. అక్కడ దూతలు 24 పెద్దలు ఉన్నారు, 4 జీవులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? యేసు ప్రభు ముందర నిలబడి చూడండి. వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ తర్వాత ఈ పెదవులు నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకై మనుషులను కొని, ఇప్పుడు చెప్పు నాయన, మా దేవునికి వారిని ఒక యాక్చువల్ రాజ్యం కాదు, అదే రాజులుగాను యాజకులుగాను చేసితివి గనుక, చెప్పలా, గనుక భూలోకమందు ఏలుదురని కొత్త పాట పాడుదురు. ఆడేం జరుగుతుందో తెలుసా? స్వర్గంలో ఈరోజు ప్రతి క్షణం దేవుని ఎదుట నిలబడి ఏం చెప్తున్నారు వాళ్ళు? అయ్యా నువ్వు ఇదిగో ఈ జనములో నుంచి ఎవరు ఏం చేశామంట? కొని మనల్ని ఏం చేశాడు దేవుడు? యేసు రక్తం ద్వారా కొనుక్కున్నాడు. కొనుక్కోండిది ఎందుకంట? అక్కడ మనం చదువుతానమ్మా, రాజులుగాను యాజకులుగాను మనల్ని చేసి ఉన్నాడు. మీరు నేను ఎవరు? రాజులము, యాజకులము. ఎందుకు రాజులము? భూలోకములో ఏలేదానికి. అది నా జీవితం రా. ఇది మతం కాదు బిడ్డ. ఇది నువ్వు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించినప్పుడు దేవునికి పుట్టి ఉన్నావు, దేవుని DNA నీలో ఉంది. ఎందుకు దేవుడు తన DNA రాజరికపు DNA నీలో పెట్టాడు? బ్లూ ఐస్ లాగా. అమ్మా ఏం DNA నీలో ఉండేది ఈరోజు? రాజరికం చేసేది, పరిపాలించేది పిల్లరా. అందుకే ప్రసంగి 8:4 ఏమని రాయబడిందో తెలుసా? రాజు నోట్లో ఏముందంట? అధికారం. యేసుప్రభు మీకు నాకేమిచ్చాడు? అధికారం. ఎందుకు ఇచ్చాడు? దేవుణ్ణి కాపీ చేయడానికి. జాగ్రత్త ఈయనరా. హలో, మీరు నేను ఎందుకు ఈ భూమి మీద ఉండేది? ఇప్పుడు యేసయ్యను రక్షకుడుగా అంగీకరించిన తర్వాత దేవునితో నిండి ఉన్నాం. ఈ శరీరంలో దేవుని DNAతో ఉన్నాం, అభిషేకించబడిన వారం. చాలామంది అంటారు, బ్రదర్ నాకు నా పిలుపు తెలుసు బ్రదర్. సరే ఓకే గుడ్, నేను కాదన్నదాన్ని. కానీ నీకు తెలుసా నీ పిలుపు ఏంటో? యేసుప్రభు అంటాడు, తండ్రి నన్ను పంపించిన రీతిగా నిన్ను నేను పంపిస్తా ఉన్నా. ఎలా పంపించాడు తండ్రి యేసుప్రభుని? పరిశుద్ధాత్మతోనూ సామర్థ్యంతోనూ అభిషేకించి పంపించాడు. ఎందుకు పంపించాడు? మేలు చేయుటకును, అపవాది ద్వారా బంధించబడిన విడిపించుటకును, సువార్త ప్రకటించుటకును, రోగులు స్వస్థపరచుటకును, దయ్యాలను తీయుటకును, అద్భుతాలు సామర్థ్యమైన కార్యాలు చేయడానికి. ఇది నీ రాజరికపు పని. ఇందుకు నువ్వు ఉండేది ఈడ. నీ మాటకు ఈ సృష్టి లోబడేది ఎందుకో తెలుసా? నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావని కాదు, నువ్వు ఎవరికి పుట్టావో అది ప్రాధాన్యత ఈ సృష్టిలో. అందుకే దేవుడు అంటాడు, నేను చేయు కార్యములన్నీ మీరును చేయుదురు. ఇంకో మాట రాయబడింది, దీనికి మించిన కార్యములు చేయుదురు. ఎవరి నామంలో? యేసు నామంలో. అది
మొత్తం టోటల్ స్టోరీ అర్థమైందా? రక్షణ పొందిన రోజు ఏం జరిగిందో, ఆ రక్షణ పొందుకున్న మీరు నేను ఏం చేయాలో. ఎస్, పుట్టిన బిడ్డ ఎట్లయితే పొరపాటున పడతాడో అక్కడక్కడ మనము పొరపాట్లు జరుగుతాయి. అట్లని చెప్పి తండ్రి మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఆయన. అర్థమైందా? మనం ఎప్పటికీ విడవని వారం. దేవుడు అసలు విడిచిపెట్టకపోయేది ఏమి ఉండదు పిల్లరా. నువ్వు పుట్టాడు, నీకు నీ బిడ్డకి ఏమన్నా తెగుతుందా సంబంధము? ఎవరు ఉన్నారో చెప్పేవాళ్ళు, తెగుతుంది సార్, పలానా ఫెవికోల్ వేసి తెంపుకున్నాం, లేదంటే పలానా క్రీమ్ రాసినాము. ఇప్పుడు మూర్తి బెదరికి శామ్యుల్ పుట్టాడు, ఉందా ఎక్కడైనా మార్గం ఏదైనా ఉందా? ఈ పిల్లోడు నాకు పుట్టలే లేదని చేసేదానికి ఈ సృష్టిలో ఏదైనా ఉందా? అరే మనిషి పుట్టుకకే లేదే, దేవునికి పుట్టిన మీకు నాకు అందుకే పుడుతూనే అంటుంది. నీ పౌరసత్వం ఎక్కడుంది? ఏందో చేసి ఇక్కడ పెద్ద ఇది పెట్టినామని కాదు, ఆ రోజే నువ్వు ఏ సంబంధివి. అందుకే ఇప్పుడు ఎట్లా బతకాలా ఇక్కడ ముందు చూడాలి. జస్ట్ ముగిస్తాను 2-3 minutes, బల్ల లేదు ముందు ఎట్లా బతుకుతావు. అన్నో క్షణం నీ ప్రతి అడుగు ఆడు తిట్టాడు, ఆ పిల్లోడు తిట్టాడు, ఆ పిల్లోడు చేశాడు, బీక్కుంటా బరుక్కుంటా కొరుక్కుంటా కుక్క మాదిరి ఉండకూడదు. మనం ఇక్కడ దేవుళ్ళ ఉండాలా, దేవుళ్ళ ఆలోచించాలా. నా వెలుగు వేరు, నా జీవితం వేరు, నా యొక్క బతుకు వేరు, నా యొక్క దీవెనలు వేరు. ఎవ్వరు నన్ను ఆపలేడు. నా ఆస్తి నుంచి ఎవరు ఆపలేరు, నా గౌరవం నుంచి ఎవరు ఆపలేరు, నా మేలు నుంచి ఎవరు ఆపలేరు. నేను దేవుని యొక్క వంశాన్ని, దేవుని యొక్క బీజాన్ని. అందుకే నేనేం చేస్తా, నన్ను చీకొట్టినా సరే, నన్ను తృణీకరించి బెదరకు ఇన్నైనా కుళ్ళేప లాస్ట్లో తృణీకరించినా పర్లే, పక్కనే చాలా డీప్లో ఉన్నాడు ఆయన. ముందు చూడండి అంత పర్లేదు. పిల్లోడు లేస్తాడు, ఒక అడుగు వేస్తాడు, 2వ అడుగు వేస్తాడు పిల్లోడు, 3వ అడుగు కూడా వేస్తాడు. ఆయనకే ఓపిక ఉంటే నీకు నాకెందుకు ఓపిక ఉండకూడదు? అందుకే సోజానే వాళ్ళే సోలేదు. ఓకే, లేదు అది లేపుతా ఉండండి. ఓకే, పాపము కొంతమంది ఫుల్ ట్రైనింగ్లో ఉన్నారు, ట్రైనింగ్ ఫుల్ తీసుకుంటా ఉన్నారు కొంతమంది. పాపము పర్లేదు లేండి, ఆయన సంభాలించుకుంటాడు. ఓకే, జాగ్రత్త తినంటారా. అందుకే ఇక్కడ నిద్రపోకూడదు, మెలకుగా ఉండాలా. ఎందుకు తెలుసా? నువ్వు నేను ఎవరినైనా ఆ సీడ్ ఉండాలి పిల్లరా. జాగ్రత్త నేను ముగిస్తాను. అందుకే పిల్లరా బైబిల్ అంటుంది, ప్రేమించు, క్షమించు, దయచూపు. నీకు అవమానపరుస్తునని ఎప్పుడు బాధపడకు. నీ యొక్క వెలుగు నేను మధ్యాహ్నపు సూర్యుల్లా చేస్తా. నిన్న వారం బ్రదర్ బాగా గుర్తు చేశారు, నెహమ్యాలాగా ముందుకు వెళ్తా ఉన్నాను పిల్లరా. ఎన్నో శోధనలు వస్తాయి. ఎందుకు చెప్పండి? సైతాన్ అంటాడు వీడు దేవుళ్ళ బతకూడదు, అందుకని నీ స్నేహితుని లేపుతాడు, నీ బంధువులు లేపుతాడు. చాలాసార్లు భర్త అంటాడు నీతో, నువ్వు పెద్ద బైబిల్ చదువుతావులే, పెద్ద బైబిల్ తెలిసిన దానివిలే నువ్వు. నాకు తెలుసులే, నేను శుక్రవారం చెప్తే కదా, ఒక అతను నాకు ఫోన్ చేశాడు, ఆమె ఆడ నిలబడి అదే హట్ట అంటుంది, ఈడొస్తే నాతో కొట్టాడుతుంటాడు. నేను శుక్రవారం చెప్తే కదా మీకు తెలియదు పాపం కొంతమందికి. ఈడొచ్చి ఆమె ఏదో చెప్తే ప్రైజ్ అండ్ వర్షిప్లో ఇంటికి పోయిన తర్వాత దేవతలా ఉంటుంది అనుకుంటాడు. యాడుంటుంది, ఇంకా లోపల ఉంది కదా గుణము. యా గుణము చెప్పకూడదు, మీకే తెలుసు. కానీ నేను ఇక్కడ రావడం మాన్ని ఏం చెప్తారు దాన్ని, ఆపను. సారీ, ఇక్కడ రావడం ఆపను నేను. చాలామంది నాకు కామెంట్ చేస్తుంటారు బయట, మీసాలోళ్ళు కూడా తెలుసు మీకు. మీసాలోళ్ళు ఎవరంటే, ఆ ఎప్పుడున్న పాస్టర్ ఆ పాపని నిలబెట్టినాడు, ఆ అప్పకి ఫోన్ ఇచ్చినాడు. ఫోన్ కాదు, ఏమంటారు దీన్ని, మైక్. కుల్లాయప్పకి ప్రార్థన ఇచ్చినాడు, కీర్తన రెడ్డికి వాక్యం చెప్పమంటాడు, మూర్తి బెదర్ ప్రార్థన చేయమంటాడు. వీళ్ళ గురించి తెలుసా ఏం జరుగుతుందో బయట? నాకు తెలుసు సార్, ఆయనకు కూడా తెలుసు. టైమే పిల్లోడు పాపము, అమ్మా లేస్తాడు, నడుస్తాడు. అట్లని చెప్పి ఆడే ఉండొద్దండి మీరు. అమ్మా లేచి ముందుకు నడవండి. ఓకే, జాగ్రత్త అయినట్లరా. అనుక్షణం నువ్వు చెప్పాలా, తండ్రి దైవత్వంతో నేను అభిషక్తుని తండ్రి, నేను అబద్ధం చెప్పకుండా బ్రతుకుతాను తండ్రి, ప్రేమ దయ కనికరం గలవాన్ని, నీ రక్తం నేను. మీకు తెలుసా, నీ రక్తంని, నీ శరీరాన్ని నేను తినే వ్యక్తి, నిన్ను కలిగి ఉన్నాను లోపల. ఆలోచన, నీకు ఏంది కొదవా? నా దేవుడు తన స్వర్గపు ధననిధి నీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఏం ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరు తెలుసా? క్రైస్తవుడు పిల్లరా. ఏ దిగులు లేని వ్యక్తి, ఏది ఆల్రెడీ స్వర్గంలో నీకు ఇండ్లు కట్టినాడు, అన్నీ ఉన్నాయి. ఎందుకురా ఏడుసావు? ఎందుకు స్టేటస్లో పెట్టుకొని నాకెవరు లేరు,
కానీ నీటి కాదన్నది. ఓ ఓ ఓ ఓ కొంతమంది అయితే ఓ అమ్మ ఎందుకు చెప్పాలే నేను చెప్తున్నాను. నువ్వు ఎవరో, నువ్వు దేవుని బిడ్డవరా, రాజువు, నువ్వు పరిపాలించడానికి ఏ లేదనుకున్నావు. సైతాన్ తెచ్చే దానిలో ఎందుకు భయపడుతున్నావు? ఎప్పుడు కోరుకోవద్దు మనుషుల్ని నేను ప్రేమించాలని. నువ్వు కోరుకోవాల్సిందేమో తెలుసా? నేను ప్రేమిస్తా. లోకముని దేవుడు ఏం చేశాడు? ప్రేమించాడు. నువ్వు నేను ప్రేమించాలా, నువ్వు నేను దయ చూపాలా, నువ్వు నేను క్షమించాలా, నువ్వు నేను లేపాలా, నువ్వు నేను పైకి తీసుకెళ్ళాలా. ఇంకోరు నిరుత్సాహపరచకూడదు బిడ్డ. ఎంత చెప్పినా తీరదు. అందుకే రేపు ఆదివారం ఉందామా? నా కోసం ఉందా ఇక్కడ? సో మీరు ఉన్నారు, నేనున్నా. రేపు ఆదివారం కలుసుకుందాం. ఇది జీవం బ్లరా. ఆఫరింగ్ ఉందా? ఎవరు వాళ్ళ? లేదు పాప, లేదు ఈరోజు లేదు, ఈడేళ్ళు లేదు, కనపడ్డంలే, డ్యూటీకి పోయింది ఎట్లా. సో విషయం ఏమంటే ప్రార్థన చేసుకుందాం. రేపు ఆదివారము ఇటు నుంచి మళ్ళీ కొన్ని విషయాలు నేర్చుకుందాం. క్రైస్తవం చాలా మంచి జీవితం బ్లరా. ఇది మతం కాదు బ్లరా, దైవత్వం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలు నా ప్రభువు యేసుక్రీస్తు నామములో విన్న ఈ మాటలన్నీ తండ్రి మా జీవితాన్ని పులకరింపజేస్తాయి నాయనా. మా జీవితం నాయనా ఎంత ఆశీర్వదించబడింది. కృతజ్ఞతలు చెల్లించుకున్న విన్న బిడ్డలు వీరు దేవునికి పుట్టి ఉన్నారు, దేవుణ్ణి కాపీ చేయడానికి పుట్టి ఉన్నారు, సాతాను మీద పరిపాలించడానికి, లోకముని పరిపాలించే రాజులు వీళ్ళు తండ్రి. అయా ఈ సృష్టిని పరిపాలించేవారు, సృష్టిని క్రమంగా నడిపించేవాళ్ళు తండ్రి. నేను ఈ యొక్క జ్ఞానంతో వీరిని నింపినావు, వీటిని మర్చిపోకుండా వీటిని జీవించడానికి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వేడుకొచ్చున్నాం తండ్రి.